మొన్న ఈ మధ్యన కొత్త పలుకు పేరుతో బ్రోకర్ రాధాకృష్ణ ఒక చెత్త మాటలు, బురద మాటలు, వికృతమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఏమంటాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వైసీపీ నాయకులు వారి భార్యలను చెల్లెలుగా భావించి వారికి పెళ్లి సంబంధాలు కూడా చూడడానికి వెనుకడుగు వేయనటువంటి, వెన్నెముక లేనటువంటి నేతలు అని చెప్పారు. ఏమయ్యా రాధాకృష్ణ, ఇటువంటి వావి వరసలు లేనటువంటి మాటలు మాట్లాడడం అసలు నీకు తగునా? మర్యాద, సంస్కారం, సభ్యత, ఇంగిత జ్ఞానం ఇది ఎవరో చెబితే రావు రాధాకృష్ణ. మనిషిగా పుట్టిన తర్వాత నువ్వు పశువు కాదని నువ్వు నిరూపించుకోవాలంటే, బురదలో తిరిగేటువంటి పందికి రాధాకృష్ణకి తేడా లేదని తెలుసుకోవాలనుకుంటే, వావి వరసలు లేని కుక్క రాధాకృష్ణ ఒకటే కాదని అనుకోవాలంటే కొన్ని మర్యాదలు మనం పాటించాలి. అటువంటి మర్యాదలేమీ పాటించకుండా వావి వరసలు లేనటువంటి కుక్కలాగా, బురదలో బొరిలే పందిలాగా నేను మాట్లాడతాను అని బరితెగించి, అంటే ఇడిచేసిన వాళ్ళకి వీధికే పెద్ద అనేటువంటి చందాన నువ్వు ఇటువంటి వాక్యాలు మాట్లాడావు. అయినా రాధాకృష్ణ, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు చెబితే నువ్వు చేసేటువంటి ప్రతి తార్చుడు పనులకి మాకు ఆపాదిస్తే అట్లా, జనాలకు ఆపాదిస్తే అట్లా? బహుశా చంద్రబాబు నాయుడు గారు మీకు చెబుతారేమో, ఆయన చెబితే మీరు అటువంటి వికృతమైనటువంటి పనులు మీరు మీ కుటుంబ సభ్యులతో చేశారేమో. మీరు చేసేటువంటి పనులన్నీ జనాల మీద వదిలితే ఎట్లా రాధాకృష్ణ? తప్పు కదా. నీలాగా నిర్లజ్జగా, నిస్సుక్కుగా, విచక్షణ లేకుండా ఎవరు అటువంటి వ్యాఖ్యలు చేయరే. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని వారిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇటువంటి రాజకీయాలు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎప్పుడూ చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏం చెప్పినా కూడా ఆడవాళ్ళని ఉన్నత స్థానంలో చూపించాలని, ఆడవాళ్ళని గౌరవించాలని మాకు చెబుతుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పినట్టు మా ఎవరికి చెప్పరు. ఎందుకంటే ఆడవాళ్లను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి పేటెంట్ హక్కు భారతదేశంలో ఎవరన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొనే 1995లో ఆయన ముఖ్యమంత్రి సీటు కొట్టేశాడు. ఆడవారిని అడ్డం పెట్టుకునే తెలుగుదేశం పార్టీ పేరుని, తెలుగుదేశం పార్టీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బుని జయప్రదంగా ఆడవారిని అడ్డు పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు. మొన్నటికి మొన్న 2018లో రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకోవడం కూడా ఆడవారిని అడ్డు పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఆ పొత్తు పెట్టుకున్నాడు. మొన్నటికి మొన్న 2024 ఎన్నికల్లో కూడా బావురుమని ఏడ్చి ఆడవారిని అడ్డు పెట్టుకొని సానుభూతి పొంది ప్రజలను ఏమార్చి ఇంకోసారి సీటు కొట్టేశాడు. ఈ భారతదేశంలో ఆడవారిని అడ్డు పెట్టుకొని ఏ స్థాయికైనా, ఏ నీచమైనటువంటి స్థాయికైనా, ఎంత అధపాతాళానికైనా దిగజారిపోయి దిగంబరంగా రోడ్డు మీద నృత్యం చేసేటువంటి కెరీరు, కేటగిరీ ఎవరికన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారి తరువాతన రాధాకృష్ణ గారికే ఉంది. రాధాకృష్ణ ఇటువంటి చీపు మాటలు, బురద మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని, వారి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే, గడ్డి తినే పశువైనా సరే రాధాకృష్ణ మాటలను ఖండించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలుపుతాడు. ఎవరికి? రాధాకృష్ణకి. ఈ మాట అన్నటువంటి రాధాకృష్ణకి చంద్రబాబు నాయుడు మద్దతు తెలుపుతాడు.
అతని పుత్రరత్నం నారా లోకేష్ మద్దతు తెలుపుతాడు. అతని పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మళ్ళీ మద్దతు తెలుపుతాడు. ఏమైపోతుంది ఈ సమాజం? అసలు రాధాకృష్ణ అనేవాడు పెన్నుతో రాశాడా అన్న ఆ మాటలు పెగ్గుతో రాశాడా అని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం అంతా, ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం అంతా అవ్వా అని నోటు మీద నోరేసుకొని రాధాకృష్ణ అని తిడుతుంటే అవేమీ పట్టించకుండా రాధాకృష్ణకి మద్దతు తెలుపుతూ వీరందరూ ట్వీట్లు వేసి వారికి మద్దతు తెలపడం ఏ విధంగా అవుతుంది? అంత బరితెగించి వారు రాస్తే వారికి ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం సంస్కారం లేకుండా రాధాకృష్ణని భుజాల మీద కాదు నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వైనాన్ని చూస్తుంటే ఈ మాటలు రాసింది రాధాకృష్ణే కానీ రాపిచ్చింది చంద్రబాబు నాయుడు గారే. 22 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం దిగాలు పడిపోతుంటే దానిని దారి తప్పించడానికి, ప్రజలను ఏమార్చడానికి రాధాకృష్ణ గారికి దర్శకత్వం, నిర్మాత అన్నీ చంద్రబాబు నాయుడు గారే అని ఈ విషయంతో మనకు అర్థమవుతుంది. సో ఇట్లా మహిళల్ని నీచాతి నీచంగా అవమానించి వారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తే ఒక ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, వారి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆడవాళ్లను ఆ బ్రోకర్ రాధాకృష్ణ గారు అటువంటి మాట్లాడిన తర్వాత ఒక ధర్మాగ్రహం పేరుతో ఎటువంటి పిలుపుని ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు వెళ్ళి అయ్యా నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏముందని సంజాయిషి అడుగుదామని అక్కడ గాంధీ పద్ధతిలో ఆడికి నిరసన తెలియజేశారు. ఆ నిరసన దాడి అంటారు ఏంది? ఆ నిరసన దాడి అంటారు ఏంది? అర్థం కావట్లా. దాడి అంటే ఏంది? సాక్షి పత్రిక పైన, సాక్షి యాజమాన్యం పైన మీ పెయిడ్ వర్కర్లందరినీ తీసుకొని వెళ్ళి విజయవాడలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లోనూ మీరు చేసింది దాడి అంటారు. ఒక జాతీయ వార్తాపత్రిక పైన విశాఖపట్నంలో మీరు చేసినటువంటి దుర్ఘటనని దాడి అంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్సీలు అక్కడికి వెళ్ళి గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేస్తే దాన్ని దాడి అంటారేంది? ఎవరు చేసింది దాడి? చంద్రబాబు నాయుడు చేసింది దాడి. లేదా మహిళలపైన ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రాధాకృష్ణ చేసింది అనైతికమైనటువంటి దాడి. వారి ఆత్మగౌరవంపై మీరు చేసింది దాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కేవలం నిరసన చేయడానికి మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారందరూ వెళ్ళారు. అరే మీ ఆఫీసులోకి రాలేదే మేము, మీ కంప్యూటర్లనో లేకపోతే మీ కుర్చీలనో మేమేం తాకలేదే, మీ పైన ఏమైనా రాళ్ళదాడి చేసావా? ఏమీ చేయలేదే. నువ్వు కనపడితే నిన్ను కోడిగుడ్లతో కొట్టావా, లేకపోతే నిన్ను టమోటాలతో కొట్టావా? కొట్టలేదే. వాస్తవానికి నువ్వు అన్న మాటలకి విధమైనటువంటి సన్మానం జరిగి తీరాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి వైఖరిని తీసుకోలేదు రాధాకృష్ణ గారు. అయినా వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారని తెలిస్తే దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రిక అని బీరాలు పలికావు కదా, బాత్రూంలో ఎందుకు దాక్కున్నావు? మర్యాదేనా అది? నువ్వు రాసినటువంటి వాక్యాలపైన తప్పైపోతే భేషజాలు లేకుండా సమాధానం చెప్పు, క్షమాపణలు అడుగు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు, తప్పేమైంది? నువ్వు చేసినటువంటి అటువంటి తార్చుడు పనే కదా. అట్టకాకుండా బాత్రూంలో దాక్కోవడం ఎందుకు? ఏమంత కర్మ పట్టింది రాధాకృష్ణ నీకు? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా? నువ్వు మందు దాగి బ్రోకర్ మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఉద్దేశించి
నీ నోటికొచ్చినట్టు నికృష్టమైనటువంటి నోటి ఉరుచనలు చేసుకోవడం ఎందుకు? వైసీపీ నాయకులో లేకపోతే మహిళలో వచ్చి నిన్ను కొడతారని భయపడిపోయి బెదిరిపోయి బాత్రూంలోకి వెళ్ళి దాక్కోవడం ఎందుకు? ఏమంత కర్మ పట్టింది నీకు? చంద్రబాబు నాయుడు గారి పాద పూజ చేసుకోవడానికి 60 ఏళ్ల వయసులో ఈ స్థాయికి దిగజారిపోయి బాత్రూంలో దాక్కుంటావా? ఛే, ఎట్టయ్యావా జర్నలిస్టువి? 2 దశాబ్దాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరి జర్నలిస్టుగా ఎప్పుడో చచ్చిపోయావు. నీ బతుక్కి జర్నలిస్ట్ అని పిలిపించుకున్నటువంటి అర్హత లేకుండా పోయావు. వైసీపీ నేతలపైన వారి వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళపైన నువ్వు చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత నువ్వు మనిషిగా కూడా చచ్చిపోయినట్టే. నువ్వు మనిషికి కూడా చచ్చిపోయినట్టేమో. జర్నలిస్ట్గా ఎప్పుడో చచ్చిపోయావు, ఇప్పుడు ఒక మనిషిగా కూడా నువ్వు చచ్చిపోయావు. నువ్వు బాత్రూంలో దాక్కుంటే నీ ఏబిఎన్ ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పక్కుని నవ్వుతున్నారంట. సో ఇంత కర్మ ఎందుకు పట్టింది మీకు? ఈరోజు కూడా మీకు ఒకటే చెప్తున్నావు. ఈరోజు నువ్వు ఇన్ని వ్యాఖ్యలు మా పైన చేస్తే నేను కూడా మీ తాజా భార్య గురించి నేను మాట్లాడచ్చు, లేదా మీ కూతురు గురించి నేను మాట్లాడచ్చు, మీ కుటుంబ సభ్యుల గురించి నేను మాట్లాడచ్చు. కానీ నేను మాట్లాడలేను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి సంస్కారం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చూపించినటువంటి మార్గదర్శకత్వం మాకుంది. కాబట్టి నీలాగా విలువలు వదిలేసి మేము మాట్లాడలేం. ఈ రోజుకు కూడా మేము నీ కూతురు గురించి కానీ మీ భార్య గురించి కానీ మేము మాట్లాడలేదంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించినటువంటి సంస్కారం, సభ్యత, మేము మీ పట్ల చూపిస్తున్నటువంటి అది మర్యాద. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మీ పైన అటువంటి వ్యాఖ్యలు మేము రాయలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు కూడా మిమ్మల్ని రాధాకృష్ణ మిమ్మల్ని ఒకటే చెప్తున్నాం, నీ కూతురు పేరుతో నువ్వు ఏబిఎన్ అని పెట్టావు, అమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అని. కన్న కూతురు మీద పేరు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పట్ల గురించి అట్లా వ్యాఖ్యలు చేశావు కదా. కనీసం మీ కూతురైనా మిమ్మల్ని క్షమించిద్దా? ఈ వ్యాఖ్యలు వింటే క్షమించదు. ఎందుకు క్షమించింది? మనం చేసినటువంటి పనులు అలాంటివి. ఎవరు క్షమించరు నిన్ను. ఈరోజు కూడా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మామూలుగా వేరే వేరే దేశాల్లో అయితే నీలాంటి వాడిని చెట్టు కొట్టేసి కొడతారు, నిన్ను బహిరంగంగా ఉరేస్తారు వేరే దేశాల్లో. అయితే భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో చంద్రబాబు నాయుడు లాంటి వెన్నెముక లేని నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నీలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ రాధాకృష్ణ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ముక్కు నేలకు రాసి తప్పైంది మహాప్రభో, బుద్ధి గడ్డి తిని ఇటువంటి వ్యాఖ్యలు చేశాను, మరెప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లేదు మేము అధికారంలో ఉన్నాం, దుర్యోధనుడికి దుశ్శాసనుడు కీచకుడు ఎట్లా అండగుంటారో చంద్రబాబు నాయుడికి రామోజీరావు గారి అబ్బాయి కిరణ్ రాధాకృష్ణ లాగా మేము అడ్డున్నాం అని మీరు విర్రవీగారంటే, భారతంలో కీచకుడికి దుశ్శాసనుడికి ఏ విధమైనటువంటి గతి పట్టిందో వచ్చే ఎన్నికల్లో కూడా మీకు అదేటువంటి గతి పుడుతుంది. ఇదేదో మీరు హెచ్చరిక అనుకుంటున్నారో లేకపోతే మా సూచన అనుకుంటున్నారో మీరు ఏదైనా భావించుకోండి. ఒకటి మాత్రం చెబుతున్నాం, ఎందుకురా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఇంట్లో ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడాను అని భవిష్యత్తులో నువ్వు కుమిలి 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 బాత్రూంలో ఏడ్చేటువంటి స్థాయికి నువ్వు రాకపోతే తస్మాత్ జాగ్రత్త. ఇది ఒక హెచ్చరిక. నీ బతుకు భవిష్యత్తులో ఏ స్థాయికి వెళ్తుందో అని చెప్పడానికి ఈరోజు ఒక పునాది పడింది.
ఖచ్చితంగా అంతకంతకు నువ్వు అనుభవించి తీరుతావు రాధాకృష్ణ. ఇటువంటి వ్యాఖ్యలు నువ్వు చేసి నీ జీవితంలో నువ్వు అతి పెద్ద తప్పు చేశావని రాబోయే రోజుల్లో నువ్వు ఏడ్చే రోజులు తప్పకుండా వస్తాయి. కాబట్టి ఇకనైనా మనిషిగా నేను పుట్టానని నీకు అనిపిస్తే, నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉందని నీకు అనిపిస్తే, నువ్వు రోజు తినేది అన్నమనే నువ్వు భావిస్తే, నీకు కూడా ఇంగిత జ్ఞానం సభ్యత సంస్కారం ఉందని నీకు అనిపిస్తే, నువ్వు కూడా మనిషివైతే క్షమాపణ చెప్పు. లేకపోతే నువ్వు అటువంటి వాడివి కాదని మేము లెక్కేసి మీకు ఇచ్చే రోజు ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు